హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డేపే క్రిప్టోస్. నేను మీ దుర్గా ప్రసాద్. ఫ్రెండ్స్, ఇంకొకటి మనం నాట్ కాయిన్ మైనింగ్ అయితే చేస్తున్నాం కదా. నాట్ కాయిన్ మైనింగ్ అయితే మైనింగ్ సెషన్ ఎండ్ అయిపోవడానికి చాలా దగ్గర టైం వచ్చిందనమాట. సో ఈరోజు వచ్చేసి 29వ తారీఖు. 29వ తారీఖు అంటే 31 ఇంకా 3 డేస్ మాత్రమే టైం ఉంది. అంటే ఈ రోజుతో కలుపుకొని ఈ 3 డేస్ టైంలో మీరైతే ఖచ్చితంగా అయితే మర్చిపోవద్దు. ఎన్ని కాయిన్స్ మీరు ఎర్న్ చేయగలిగితే మైనింగ్లో అన్ని కాయిన్స్ అయితే ఎర్న్ చేసేసుకోండి. తర్వాత దానికి ట్రాన్స్ఫర్ ఎట్లా చేసుకోవాలి, ఏంటి అనేది తదితర వివరాలు నేనైతే అప్డేట్స్ వచ్చిన తర్వాత వీడియో అయితే చేస్తాను. సో ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ అదే తరహాలో ఇది ట్యాప్ స్వాప్ అని చెప్పని అయితే ఒకటైతే వచ్చిందనమాట. అది కూడాను సొలానా బ్లాక్ చైన్ మీద ఆధారపడి స్టార్ట్ అవుతుంది. సొలానా బ్లాక్ చైన్ మీద ఆధారపడి పనిచేస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకి సేమ్ మన నాట్ కాయిన్ ఎట్లయితే ఉందో సేమ్ అలాగే టెలిగ్రామ్ మైనింగ్ అనమాట. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ అని క్లిక్ చేసినట్లయితే మీకైతే లింక్ని క్లిక్ చేసి ఇట్లా వస్తుంది అనమాట. వెల్కమ్ టు ద ట్యాప్ షాప్ టు సీ యువర్ బ్యాలెన్స్ రైజ్ అని ఇట్లా వస్తుంది. స్టార్ట్ నౌ అని చెప్పాను. నేను ఆల్రెడీ స్టార్ట్ నౌ చేశాను కాబట్టి ఇప్పుడు అవసరం లేదు. కింద అయితే ప్లే అని అయితే ఉంది కదా, ప్లే బటన్ అయితే ప్రెస్ చేస్తే ఇలా అయితే వస్తుందన్నమాట. ఇలా వచ్చినప్పుడు అయితే నేను ఆటో బోట్ని ఎనేబుల్ చేశాను అనమాట. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు 176 పాయింట్స్ వచ్చాయి. నేను కలెక్ట్ చేసుకుంటున్నాను. ఇదైతే కలిసిందనమాట. సో ఇక్కడైతే చూసారు కదా, ఫస్ట్లో రిఫర్ అని చెప్పని ఉంది. రిఫర్ అని చెప్పానంటే మీరు ఎవరైనా ఫ్రెండ్స్ని రిఫర్ చేస్తే ఇక్కడైతే చూపిస్తుంది అనమాట. సో ఇక్కడైతే టాస్క్ అని ఉంది. ఈ టాస్క్ వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి ఇంతకుముందు సిల్వర్లో ఉంటే బ్రాంజ్ లీగ్లో ఉన్నప్పుడు ఒక టాస్క్ వస్తుంది. తర్వాత సిల్వర్లోకి వచ్చిన తర్వాత ఒక టాస్క్, ఇప్పుడు గోల్డ్లోకి వచ్చాం కాబట్టి ఇంకో టాస్క్ అట్లా వస్తుందన్నమాట. సో ఈ టాస్క్ వచ్చేసి ఇప్పుడైతే చూసారు కదా, గోల్డ్లో వచ్చినప్పుడు 10,000 పాయింట్స్ క్లైమ్ అని చెప్పని అయితే చూపిస్తుంది. ఇక్కడైతే ఇప్పుడు వచ్చేసి మనకి 94,302 ఏమో ఉన్నాయి. ఈ 10 పాయింట్స్ అయితే మనం 10,000 పాయింట్స్ అయితే క్లైమ్ చేద్దాం. క్లైమ్ చేస్తే చూసారు కదా, 104,300 అయితే వచ్చేసేసినాయి అనమాట. సో ఇది వచ్చేసి ప్లాటినం 30,000 పాయింట్లు, డైమండ్ 30,000 పాయింట్లు వచ్చేసి ఇప్పుడు మనకి ఇవి అయిపోయిన తర్వాత అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత టాస్క్లు వస్తాయి అన్నమాట, ఓపెన్ అవుతాయి అనమాట. ఇది వచ్చేసి ఇన్వైట్ చేసి అనమాట, ఒక ఫ్రెండ్ని ఇన్వైట్ చేస్తే 2,500 కాయిన్స్ వస్తాయి. ముగ్గురిని కనుక ఇన్వైట్ చేసినట్లయితే అండ్ మనం రిఫరల్స్ కనుక చేసినట్లయితే 50,000 కాయిన్స్ అయితే వస్తాయి అనమాట. సో ఇది వచ్చేసి అట్లా అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి డౌన్లోడ్ ట్యాప్ అని ఉంది కదా, ట్యాప్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ట్యాప్ బటన్ ప్రెస్ చేస్తే కనుక సేమ్ మనం నాట్ కాయిన్ మైనింగ్ ఎలా అయితే చేస్తున్నాం అలా అనమాట. మనం ప్రెస్ చేస్తున్నట్లయితే వస్తాయి. సో ఇదొకటి. కాకపోతే ఏంటంటే ఇంతకుముందు ఈ నాట్ కాయిన్లో 1000 కాయిన్స్ అయితే ఇచ్చున్నారు. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ 500 కాయిన్స్ ఇచ్చారనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇంకా డౌన్లోడ్ ట్యాప్ పక్కన బూస్ట్ అని చెప్పిన ఆప్షన్ ఉంది. ఈ బూస్ట్ ఎలా ఏంటి అని చెప్పానంటే మీరైతే చూసుకోండి. నేనైతే అంటే ఈ ఎప్పుడూ రెగ్యులర్గా ప్రెస్ చేసుకోవడానికి టైం లేక నేను ట్యాప్ బోర్డ్ని అయితే 2 lakhs పాయింట్స్ పెట్టి అయితే తీసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి ఇక్కడైతే చూసారు కదా, ట్యాప్ గురు అంటే సేమ్ ఇది ఎక్కువ కాయిన్స్ రావడానికి కానీ, తర్వాత ఫుల్ ట్యాంక్ అంటే 500 కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ 500 రావడానికి కానీ సేమ్ నాట్ కాయిన్ తరహాలోనే ఉందన్నమాట. సో ఓకే ఫ్రెండ్స్, మీకు మైనింగ్ సెషన్ అయితే అర్థమై ఉంటుంది. ఇది వచ్చేసి స్టాట్ అంటే టోటల్ టాస్క్ అన్నీ ఎన్ని ఉన్నాయి, ఎంతమంది మైనింగ్ చేస్తున్నారు, డైలీ యూజ్ ఎంతమంది, ఆన్లైన్లో ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఏంటని చెప్పేది అనమాట. సో ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో కనుక అర్థమైందని చెప్పని అనుకుంటున్నాను. మీరైతే ఖచ్చితంగా మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి. ఎందుకంటే ఫస్ట్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే మనం ఇచ్చేస్తాం కాబట్టి ముందు. సో మీరైతే మైనింగ్ అయితే స్టార్ట్ చేసుకొని కంప్లీట్ చేసేసుకోండి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి స్టార్ట్ అయినప్పుడు చాలా ఎక్కువ కాయిన్స్ అయితే వస్తాయి. సో ఎవరు మిస్ అవ్వద్దు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం.